ఒక లేడీ ప్యూన్ ఉండేవారు. అంటే ఆఫీస్లో ప్యూన్స్ ఉంటారు కదా, అలాగా ఒక లేడీ ప్యూన్ ఉండేవారు. ఆవిడకి రిటైర్మెంట్ అయింది. కానీ ఆవిడ రిటైర్మెంట్కి ఎవరెవరు వచ్చారో తెలుసా? గెస్ చేయండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక రైల్వే ఇంజనీర్. వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ ముగ్గురు ఈవిడ కొడుకులు. జనాలు స్టార్టింగ్లో ఇదంతా ఫేక్ న్యూస్ అనుకున్నారు, కానీ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చినప్పుడు అప్పుడు నమ్మారు. ఈవిడ పేరు సుమిత్రాదేవి. ఈవిడ జార్ఖండ్కి చెందినవారు. 30 ఏళ్ళు చాలా కష్టపడి కొడుకుల్ని చదివించారు. పిల్లలు సక్సెస్ఫుల్ అయిన తర్వాత, వాళ్ళకి జాబ్స్ వచ్చిన తర్వాత ఈవిడ జాబ్ మానలేదు. ఎందుకంటే ఈవిడ చేస్తున్న జాబ్కి డిస్రెస్పెక్ట్ అవ్వకూడదని అనుకున్నారు. ఆ పనికి ఉన్న గౌరవం అలాగే ఉండాలనుకున్నారు. అలాగే ఆవిడ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అని అనుకోలేదు. సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అండ్ మంచిగా రిటైర్మెంట్ తీసుకోవాలి అని అనుకున్నారు. ఇలాంటి వాళ్ళని గుర్తించి గవర్నమెంట్ భారతరత్నం లాంటి అవార్డు ఇవ్వాలి. డెఫినెట్లీ గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా మంచి రికగ్నిషన్ రావాలి. జనాలకి తెలియాలి హీరో అంటే ఎలా ఉంటారు అని. ఇంతకుముందు సైంటిస్టులు, సోల్జర్లు మనకి హీరోలాగా ఉండేవారు. కానీ రాను రాను హీరో అనే పదానికి డెఫినేషన్ చాలా స్పీడ్గా చేంజ్ అవుతుంది.